విద్యార్థులు కష్టపడి ఏకాగ్రతతో చదవాలని డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ రామచంద్ర నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి సోమవారం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, అందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఎండాకాలంలో కూడా విద్యార్థులకు సమ్మర్ క్లాసులు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు తెలియజేశారు. పాఠశాల అభివృద్ధికి నాయకులు దాతలు కృషి చేయాలన్నారు. ఆర్ జశ్వంత్ వారి తల్లిదండ్రులను సన్మానించడం జరిగింది. ఇందుకోసం అంటే ఇది మిగతా విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలియజేస్తుంటున్నాను. 2024 ఆమె సంసారాలని, ఆమె జీవితాన్ని ఆమె మంచిగా చేసుకుంటుందనే నమ్మకంతో మిమ్మల్ని బడికి పంపిస్తారు. ఒకప్పుడు మీ అమ్మలు బడికి పోయిర్రా, 5వ తరగతితోనే బంద్ అయ్యారు, చాలామంది 3వ తరగతితోనే బంద్ చేసిరు. ఎందుకంటే అమ్మాయిలు చదవాల్సిన అవసరం లేదనే ఒక సిస్టమ్ ఉండేది. అప్పుడు అబ్బాయిలు చదవాలి, అమ్మాయిలు చదవకపోయినా నడుస్తుంది, ఇంట్లో గిన్నెలు కడగడానికి చదువుకోవాల్సిన అవసరం ఉందా అని అనేది. ఏమనేది? వంటలు చేయడానికి, గిన్నెలు కడగడానికి చదువుకోవాల్సిన అవసరం ఉందా అని అనేవారు. కాబట్టి ఆ రోజుల్లో ఆడవారు చదువుకోలే. కానీ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ బడికి పంపిస్తున్నారంటే మీరు ప్రయోజకులు కావాలి, మీరంతా రేపు సమాజానికి ఆదర్శం కావాలని చెప్పేసి. మరి అవుతారా? పక్క ఏమో నేను చెప్తుంటే మీరే ఆట ఎక్కువ చూస్తారు. మ్యూజిక్ ఎప్పుడు బడి బాట కార్యక్రమం మరి మీ పేరెంట్స్తోని, మీ తల్లిదండ్రులతో కలుసుకుందాం, ఓకేనా? అసలు నేను సెల్ ఫోనే ముట్టనన్న వాళ్ళు ఎంతమంది చేతులు పైకెత్తాలి? సెల్ ఫోనే ముట్టరా? నిజంగా చెప్పాలి. సెల్ ఫోన్ నేను అస్సలే ముట్టను. ఇంటికి పోయినాక సెల్ ఫోన్తో ఆడను, సెల్ ఫోన్తో నేను చూడను, సెల్ ఫోన్తో వినను అన్న వాళ్ళే చేతులు పైకెత్తాలి. చూడొద్దు. సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే.